మన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఏదైతే పోడు రైతులు దాంట్లో ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్, తర్వాత ఎస్టీలు అందరూ కూడా మరి పోడు భూములు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు, దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పోడు రైతులు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు కొమరంభీం జిల్లాలో అటు సిర్పూర్ కార్నర్ కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి ఇప్పటి వరకు కూడా ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు గతంలో. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే రీసెంట్ గానే మన ఏదైతే లింగాపూర్ మండల్లో వంజారిగూడ మన మామిడిపల్లి జీపీ అక్కడ పోయి అక్కడ మరి మొత్తం కూడా మరి ఏదైతే మరి ఎండాకాలం కూడా మార్చ్ ఏప్రిల్లో ఏ రోజు కూడా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి భూములు చేయొద్దు, ఇవి మా భూములు మీరు వదిలేయాలనేది రైతులకు చెప్పలేదు. మరి చెప్పకుండానే మరి వాళ్ళు పత్తులు పెట్టిన తర్వాత, పత్తులు నాటిన తర్వాత పోయి ఇప్పుడు మీరు అందరు కూడా చేన్లకు పోవద్దు, మీరు పత్తులు నాటద్దు అనేసి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఆ రోజు అక్కడ కూడా మరి ఏదైతే శాంతరాజు గారు, తర్వాత డిఎఫ్ఓ మేడం గారు వాళ్ళు అక్కడ పోయిన తర్వాత కూడా నేను కూడా అక్కడ రైతులందరూ కూడా నాకు కూడా ఫోన్ చేశారు, మేడం మీరు ఎమ్మెల్యేగా మీరు రావాలి, మాకు న్యాయం చేయాలి. మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా డిఎఫ్ఓ వాళ్ళు వచ్చారు, శాంతరాజు గారు వచ్చారు, మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా రావాలంటే నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళు ఒకటే చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు ప్రజలందరూ? మరి ఇక్కడ దాదాపు మేము 40-50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవనం సాధిస్తున్నాం, అవే భూములతోని మేము జీవనం గడుపుతున్నాం. కాబట్టి మాకు ఆ భూములతో మేము ఉండాలి, కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పారు. ఆ రోజు కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఈ సంవత్సరం మాత్రము మీరు చేయండి, ఈ సంవత్సరం వాళ్ళని రైతులని భూములు చేయనివ్వండి అనేసి మేము చెప్పడం జరిగింది. చెప్పినా కూడా ఎక్కడ కూడా అక్కడ ఇవాళ జైనూరు, సిర్పూరు, తర్వాత కెరమేరి ఈ 4 మండలాల్లో చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు వరకు చెప్తున్నాం. నిన్న కూడా ఆ వాస్తవం చెప్పాలంటే నిన్న కూడా కెరమేరి మండల్లో దానోరా దగ్గర ఏదైతే సుర్దాపూర్ విలేజ్ వాళ్ళకి ఏ రోజు మీరు చూస్తున్నారు, రోజు కూడా అక్కడ పోయి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని భూములు చేయనిస్తలేరు. ఇంకోటి ఏమంటే పత్తులు ఆల్రెడీ నాటారు, ఇంత పత్తులు వచ్చినాయి. మేము డిఎఫ్ఓ గారికి కూడా కలిసాం, మళ్ళీ మొన్న కూడా చెప్పడం జరిగింది, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అదే పిసిసిఎఫ్ఓ మేడం దగ్గర కూడా మేము అక్కడ హైదరాబాద్ కూడా వెళ్ళి మేము లెటర్ ద్వారా పెట్టి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏదైతే శాంతరాజ్ గారి దగ్గర కూడా మొన్న కూడా నేను మంచిర్యాల పోయి దాదాపు ఒక గంటన్నర కొంతమంది రైతులను తీసుకుపోయి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరం వదిలేయండి, ఏదైతే మీరు ఫారెస్ట్ భూములు అంటున్నారు కదా, ఫారెస్ట్ తర్వాత రెవెన్యూ సర్వే చేయండి. ఫస్ట్ సర్వే చేసిన తర్వాత సరే ఎవరి భూముల్లో సర్వే చేసిన తర్వాత ఫారెస్ట్ భూముల, రెవెన్యూ భూముల అప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ అక్కడ గ్రామ సభ పెట్టుకొని అక్కడ మరి ఆ భూముల్లో ఎవరైతే ఫారెస్ట్ లో నాన్ ట్రైబల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయం చేసుకుందామని కూడా చెప్పినా కూడా పదే నిన్న పాపం నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా అక్కడ సిఐలు, ఎస్ఐలు అందరు కూడా లేడీస్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా మరి లేడీస్ మీద చేయి చేసుకోవడం జరిగింది. నిన్న కొట్టారు వాళ్ళని పాపం. నేను జైనూరు నిన్న ప్రోగ్రామ్ ఉండే నేను పోయి వస్తున్నా, రాగానే పాపం వాళ్ళని మరి లేడీస్ కానిస్టేబుల్స్ కూడా కొట్టడం జరిగింది. నేను ఎస్పీ గారు కూడా ఫోన్ చేశాను, మేడం మీరు పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇస్తున్నప్పటికీ వాళ్ళు ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెచ్చిపోయి మరి వాళ్ళేమో సైడ్ కుంటున్నారు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో మరి రైతుల లేడీస్ల మీద చేయి చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది. అయితే ఆ మేడం కూడా ఏమంటుంది, నేను చెప్పాను వేరే చోట మరి కలెక్టర్ గాని తర్వాత డిఎఫ్ఓ గాని ఎమ్మెల్యేస్ అక్కడ కూర్చొని ఈ సాల్వ్ చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ మరి ఎంపీ గారు కూడా వచ్చారు, ఇప్పుడు లోపల ఉన్నారు ఎంపీ గారు, తర్వాత పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. మరి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ టీం వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతున్నారు అనేసి చెప్తున్నారు. మరి సెంట్రల్ గవర్నమెంటా, రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, ఏదో ఒకటి తేల్చాలి, వాళ్ళకి రైతులకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఎక్కడెక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారంటే మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వాళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ కలెక్టర్ గారు కూడా దీని మీద మరి డిఎఫ్ఓ గారు కూడా మాట్లాడేసి మరి వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం రైతులకి మరి ఓడి భూములకి ఇవాళ వ్యవసాయం చేయడానికి మరి అవకాశం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఇవాళ ధర్నా కూర్చోవడం జరిగింది.